అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇటువంటి మెషిన్స్ దగ్గర ఆయన పనిచేసి ఉన్నారు. సో చాలా కీన్ అబ్జర్వేషన్ ఉంది ఆయనది. సో ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ఓబ్రాయ్ సింగ్ గారు, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, నమస్తే అండ్ జై హింద్ సార్. రైట్, జై భారత్. సో ఇనిషియల్లీ మనం ఫస్ట్లీ ఒకటి మాట్లాడుకుందాం. అసలు ఇప్పుడు ఇండో పాక్ బార్డర్ వెంట కరెంట్ సిచ్యువేషన్ ఏంటి? అంటే ఇప్పుడు అటువైపు నుంచి ఇంకా దాడులు కొనసాగుతున్నాయా? ఖచ్చితంగా సార్, పాకిస్తాన్ ఈరోజు రాత్రి కూడా ఏదో ఒక దుస్సాహసం చేసే అవకాశం ఖచ్చితంగా ఉంది. సో మన ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ ఇండియన్ నేవీ 100% దీన్ని ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. మీరు ఇందాక మాట్లాడారు, ఒక్క మిజైల్ కానీ ఒక్క డ్రోన్ కానీ మన భూతల్లి మీద పడే ముందు దాన్ని ఆకాశంలోనే మనము ధ్వంసం చేశాము. ఇది మన సత్తా. నేను ఒక స్టేట్మెంట్ ఇస్తాను సార్, మీరు మీ ప్రజలందరూ, చూసే వాళ్ళందరూ వినండి. నౌ ఇండియా ఈజ్ ద ఇజ్రాయిల్ ఆఫ్ ద ఈస్ట్. నా మీద వేలు చూపిస్తే వేలే కాదు, చెయ్యి నరికేస్తాను అని చెప్పి యావత్ ప్రపంచానికి తెలియచేసింది మన భారతదేశం, మన ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీ సార్. సో ప్రజెంట్ ఓబ్రాయ్ సింగ్ గారు, అంటే ఆపరేషన్ సింధూర్ మొన్న 9 స్థావరాలపైన దాడులకు తెరలేపినప్పుడే పాకిస్తాన్ అల్లాడిపోయింది. ఉగ్రవాదులని అంతమొందిస్తే ఉగ్రవాదులకు సైతం వారంతా కూడా అక్కడి జాతీయ జెండా కప్పి అక్కడి ప్రధాని, అక్కడి పాక్ ఆర్మీ చీఫ్లంతా కూడా నివాళులర్పించారు. దీన్ని బట్టి చాలా క్లియర్గా మనకి ఉగ్రవాద సంస్థలే కాదు, ఆ దేశమే ఉగ్రవాద దేశం అన్నట్టుగా చాలా క్లియర్గా ప్రపంచ దేశాల ముందు అర్థమైంది. మనం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. సో ఈ సిచ్యువేషన్లో నిన్న మన వైపు నుంచి ఎప్పుడైతే పాకిస్తాన్ వైపు నుంచి దాడులకు తెరలేపిందో, మన భారత ఆర్మీ కూడా రిటిలియేట్ చేసే ప్రయత్నం చేసింది. సో అటు లాహోర్ లాంటి ప్రాంతాల్లో అక్కడక్కడ కొన్ని చోట్ల ఎక్కడైతే దాడులకు పాల్పడ్డామో అక్కడ సామాన్య సివిలియన్స్ కూడా హట్ అయ్యారా, కేవలం ఉగ్రవాదులే టార్గెట్గా ఉన్నాయా? సో మన లక్ష్యం ఏ రకంగా డిసైడ్ చేసుకోవాలి? ఇట్స్ ఏ వార్ ఆర్ ఆపరేషన్? ఇప్పటి వరకు ఇండియన్ ఆర్మీ ఈ టెర్రరిస్ట్ స్థావరాలు తప్పితే పాకిస్తాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ కానీ ఎనీ సివిల్ ఏరియా మీద కానీ ఎటువంటి మనం క్యాజువాలిటీ చేయలేదు. అంటే ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీ ఇంత కఠిన పరిస్థితుల్లో కూడా ఒక ప్రిన్సిపల్డ్ అప్రోచ్, ఒక వాల్యూ బేస్డ్ అప్రోచ్, మనిషి ప్రాణం చాలా విలువైంది అని చెప్పి పాకిస్తాన్ ఎటువంటి యథవ పని చేసినా మనం అందరం చూసాము. నిన్న రాత్రి జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, పాకిస్తాన్ ప్రతి చోట సివిలియన్ ఏరియాస్నే టార్గెట్ చేసింది. కానీ ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ ఇండియన్ నేవీ ఇప్పటి వరకు ఒక్క సివిలియన్ టార్గెట్ మీద కూడా మనం ఎటువంటి దుస్సాహసం మనం చేయలేదు. సో దిస్ షోస్ ఇండియన్ ఆర్మీ ఈజ్ అ ప్రొఫెషనల్ ఆర్మీ సార్. సో ఇప్పుడు ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉందంటున్నారా? అంటే గతంలో 1970 టైంలో, ఆ టైంలో ఎమర్జెన్సీ వచ్చింది, 71-72 టైంలో, అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ వేరే. కానీ ఇప్పుడు అదే సిచ్యువేషన్ మనకు వస్తుంది అనుకోవాలి. ఎందుకంటే అగ్రికల్చర్ మినిస్టర్ ఉన్నటువంటి శివరాజ్ సింగ్ చౌహాన్ అందరూ సామాగ్రి తెచ్చుకోండి అని చెప్తున్నారు. అటు మెడికల్ హెల్త్ మినిస్టర్, ఆమె ఆడిబుల్ వినిపిస్తోంది నా వాయిస్? ఓబ్రాయ్ సింగ్ గారు, నా వాయిస్ వినిపిస్తోందా? పీసీఆర్ ట్రై టు రీకనెక్ట్ హిమ్. సో ప్రెసెంట్ అయితే ఇండో పాక్ బార్డర్ వెంట పెద్ద ఎత్తున ఇంకా కూడా పాకిస్తాన్ కొంత కవింపు చర్యలకు పాల్పడుతూ ఉంది. చాలా కాన్ఫిడెంట్ గా అక్కడ రిటైర్డ్ మేజర్ చెప్తున్న మాట ఏంటంటే పాకిస్తాన్ మళ్ళీ దాడులకు తెరలేపొచ్చు, పాకిస్తాన్ రాత్రి మళ్ళీ దాడులకు పాల్పడొచ్చు. కానీ ఇక్కడ చాలా కాన్ఫిడెంట్ గా మన దగ్గర చెప్పాల్సిన అంశం ఏంటంటే మన దగ్గర యాంటీ బాలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయి, యాంటీగా ప్రయోగించే మిసైల్స్ ఉన్నాయి. కాబట్టి ఏ ఒక్క డ్రోన్ ని కానీ, ఏ ఒక్క మిసైల్ ని కానీ ఇటువైపుగా మన భూతల్లిని తాగక ముందే మనం పేల్చేయవచ్చు. అటువంటి లేటెస్ట్ టెక్నాలజీ ఉంది. ఇటువంటి టెక్నాలజీతో పాకిస్తాన్ అల్లాడిపోతోంది, పాకిస్తాన్ ఒంటరి అయిపోయింది. ఎస్ ఓబ్రాయ్ సింగ్ గారు, సో ప్రెసెంట్ ఈ సిచ్యువేషన్ ఎమర్జెన్సీగా మనం భావించవచ్చా? ఎమర్జెన్సీ సిచ్యువేషన్ తలపిస్తుంది అనుకోవాలా? ఎందుకంటే పూర్తిగా అక్కడ బార్డర్ వెంట అందరినీ రక్షణ స్థావరాలకు పంపించడం కానివ్వండి, తర్వాత సామాగ్రి సుమారుగా 2 నెలల పాటుగా తీసుకోవాలని చెప్పి మినిస్టర్లు ఆదేశాలు జారీ చేయడం, అక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేయడం, ఇవన్నీ చూస్తుంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్ తలపిస్తోందా? అంటే దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ కాకపోయినా కనీసం సరిహద్దులో ఉన్న రాష్ట్రాలు గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్లో మాత్రము ఖచ్చితంగా ఒక ఎమర్జెన్సీ లాంటి సిచ్యువేషన్ అయితే ఉందని నేను భావిస్తున్నాను సార్. ఈ యుద్ధము, మనం దీన్ని యుద్ధం అనొచ్చో తెలియదు ఇంకా, కానీ
కానీ ఈ డెఫినెట్గా ఏదైతే మనము మిలిటరీ యాక్షన్ రెండు వైపులా జరుగుతుందో ఇది 1-2 రోజుల్లో మాత్రం ముగిసేది కాదు. ఇట్ మే టేక్ లాంగ్ టైం, ఇట్ మే టేక్ 6 months ఆల్సో. ఇది సంవత్సరం కూడా పట్టొచ్చు, 4-5 సంవత్సరాలు కూడా పట్టొచ్చు సార్. ఓకే, ఇఫ్ గోస్ ఆన్ అంటే ఇట్లా ఈ రకంగా టైం పీరియడ్ అనేది పెరుగుతూ ఉంటుంది, అటువైపున దాడులు జరగవచ్చు, మనం కూడా చేయవచ్చు అనేటువంటి ఈ మాటలు చూస్తూ ఉంటే ఎకనామికల్గా చాలా ఎఫెక్ట్ పడవచ్చు. సార్, ఎకనామికల్ సంగతి పక్కన పెడితే వాట్ ఆర్ మన ఆర్టిలరీకి సంబంధించినటువంటి స్ట్రెంగ్త్ ఏంటి? మీరు చాలా క్లియర్గా అక్కడ ఆర్మీ ఆర్టిలరీ ఆఫీసర్గా పనిచేశారు కాబట్టి వాట్ అబౌట్ ఆకాష్, S-400 వీటికి సంబంధించి ఒకసారి బ్రీఫ్ చేయండి. వాటి స్ట్రెంగ్త్స్ ఏంటి, ఎలా ఉండబోతుందో, ఒకవేళ నిజంగానే కనుక పాకిస్తాన్ కనుక మళ్ళీ ఇంకా కుక్కతోక వంకరనట్టుగా ప్రవర్తిస్తే ఏం చేయబోతోంది మన భారత ఆర్మీ? సార్, S-400 మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ అనేది మనం రష్యా నుంచి 2018లో కొనుక్కోవడం జరిగింది సార్. ఈ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ మనం కొన్నప్పుడు కూడా అమెరికా మన మీద చాలా ప్రెషర్ పెట్టింది, ఇది ఇండియా కొనడానికి వీల్లేదు అని చెప్పేసి. ఎందుకంటే అమెరికా దగ్గర కూడా థాడ్ అని చెప్పేసి ఒక మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది. అదే భారత్ కొనుక్కోవాలి, రష్యా దగ్గర నుంచి S-400 కొనుక్కోవద్దు అని మాత్రం ఇండియా మీద ఒక చాలా ప్రెషర్ క్రియేట్ చేసింది. ఇన్ఫ్యాక్ట్ అమెరికాలో ఉన్న రాష్ట్రపతి కూడా ఇండియా మీద క్యాట్సా విధిస్తాము, క్యాట్సా అంటే కౌంటరింగ్ అమెరికన్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్, ఆ శాంక్షన్స్ కూడా విధిస్తామని చెప్పినా సరే అప్పట్లో కూడా మన జయశంకర్ గారు చెప్పింది ఏంటంటే ఐ ఆమ్ ఏ సావరిన్ కంట్రీ, నేను ఒక ఫ్రీ కంట్రీని, నాకు నచ్చిన ఎక్విప్మెంట్ నేను కొనుక్కుంటాను, నువ్వు ఏమైనా చేసుకో, నీకు నచ్చింది చేసుకో అని చెప్పి ఆ రోజు 6-7 సంవత్సరాల ముందు మనం ఈ ఎక్విప్మెంట్ కొనుక్కోవడం జరిగింది. నిన్న రాత్రి మనం చూసాం సార్, మే 8వ తారీఖున ఒక్కసారి మీరు ఊహించండి, మన దగ్గర ఈ S-400 లేకపోతే పాకిస్తాన్ చేసిన దుస్సాహసం నిన్న మన మీద ఎటువంటి ప్రభావం ఇచ్చేదో. 57 డ్రోన్స్ పాకిస్తాన్వి ఈ S-400 మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ గాల్లోనే ధ్వంసం చేసింది. ఆ ఇన్కమింగ్ మిజైల్స్, పాకిస్తాన్ ఏవైతే మిజైల్స్ ఇండియా మీద కొట్టడానికి ప్రయత్నించిండో ప్రతి ఒక్క మిజైల్ మన భూదేవిని టచ్ అయ్యే ముందే గాల్లోనో ధ్వంసం చేసింది. అదే విధంగా మీరు ఆకాష్ మిజైల్ గురించి మాట్లాడారు సార్. ఆకాష్ మిజైల్ అన్నది సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్. ఈ మిజైల్ ఒక 25 to 40 కిలోమీటర్స్ రేంజ్లో ఎనిమీ ఫైటర్ ఎయిర్ క్రాఫ్టే కావచ్చు, ఎనిమీ క్రూజ్ మిజైలే కావచ్చు, ఎనిమీ డ్రోనే కావచ్చు, దేనినైనా 25 to 40 కిలోమీటర్స్ రేంజ్లో పసిగట్టి దాన్ని గాల్లో ధ్వంసం చేసే కెపాసిటీ ఉంది. నిన్న మనకి F-16 పాకిస్తాన్ F-16 మరియు JF-17 ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ 4ని మనం ధ్వంసం చేసాము. దేని సాయంతో చేసామంటే అది ఆకాష్ మిజైల్తోనే జరిగింది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్. నేను ఇంకో విషయం చెప్తాను, ఆకాష్ 100% మనం స్వయం కృషితో తయారు చేసుకున్న మిజైల్ సార్. మన భారత్ డైనమిక్స్ లిమిటెడ్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వీళ్ళు ఇద్దరు కలిసి తయారు చేసిన మిజైలే మన ఆకాష్ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ సిస్టమ్ సార్. అయితే ఒక్కదాని కూడా కనీసం ఇక్కడ పడనివ్వకుండా అడ్డుకునేటువంటి ఆ ఎక్విప్మెంట్ మన దగ్గర ఉంది, అన్ని రకాలుగా చూసాం. మొన్న ఆపరేషన్ సింధూర్ మొదటి రోజు చేపట్టిన రోజు కూడా పక్కాగా సోర్సెస్ ని మోదీ చెప్పినట్టుగా ఐడెంటిఫై, ట్రేస్ అండ్ పనిష్ ఈ విధానాన్ని అమలు చేస్తూ చాలా పక్కాగా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళాం. సోర్స్ ని మాత్రమే టార్గెట్ చేసి అక్కడ సూసైడ్ బాంబ్స్ ని మనం ఎగ్జిక్యూట్ చేశాం. సో రేపటి రోజున వాళ్ళ వైపు నుంచి అణుబాంబులు ఉన్నాయని పదే మాట్లాడుతున్నారు. టెక్నికల్ బాంబ్స్ ఉన్నాయంటూ అటువైపు నుంచి చాలా మంది పొలిటికల్ లీడర్స్ మాట్లాడుతున్నారు. మన వైపు నుంచి ఇప్పటికే వాళ్ళు టార్గెట్ చేసినంతా కూడా మనం చూస్తే సివిలియన్స్ ని టార్గెట్ చేస్తున్నారు, ఎకనామిక్ రిసోర్సెస్ ఉన్నటువంటి ప్రదేశాలను టార్గెట్ చేస్తున్నారు, మనం ఫైనాన్షియల్ దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగానే గనక ఇది ఇంకా పెంచుకుంటూ పోయి పాకిస్తాన్ గనక అణుబాంబుని గనక ప్రయోగించాల్సి వస్తే, నిజంగా ఆ సిచ్యువేషన్ ఉండకపోవచ్చు, కానీ టెక్నికల్ బాంబ్స్ అంటే చిన్న అణుబాంబులు వంటివి ప్రయోగిస్తే గనక అడ్డుకునే శక్తి మన దగ్గర ఉందా? మన దగ్గర ఇజ్రాయెల్ తరహాలో ఐరన్ డోమ్ పద్ధతి ఏదైనా ఉందా? సార్, ఈ S-400 చాలు సార్. పాకిస్తాన్ దగ్గర ఏ మిజైల్ ఉన్నా సరే ఈ S-400 దాన్ని గాల్లోనే పసిగట్టి, సార్ నేను చెప్పాను కదా ఆకాష్ మిజైల్ 25 to 40 కిలోమీటర్స్ రేంజ్ మాత్రమే.
మన S-400 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న మిసైల్ని, అది అణుబాంబు అవ్వచ్చు, అది కన్వెన్షనల్ TNT బాంబు ఉండొచ్చు, ఏ బాంబు అయినా సరే దాన్ని పసిగట్టి గాల్లోనే ధ్వంసం చేస్తుంది. ఒకవేళ పాకిస్తాన్ న్యూక్లియర్ బాంబు గనక బటన్ నొక్కితే అది పాకిస్తాన్ సరిహద్దు దాటే లోపు దాన్ని పాకిస్తాన్ గాల్లోనే పేల్చేయడం జరుగుతుంది. దానివల్ల పాకిస్తాన్కే హాని జరుగుతుంది కానీ ఇండియాకి హాని జరగదు సార్. మీ మాటలు చాలా బూసిస్తున్నాయి, ఎందుకంటే న్యూక్లియర్ బాంబ్ని సైతం అడ్డుకునే శక్తి మన దగ్గర ఉంది. S-400 లాంటి ఒక పరికరం సరిపోతుందనే మాటలు నిజంగా చాలా బూసిస్తున్నాయి. సో ఇది కంటిన్యూ చేయండి అంటే ఇండో పాక్ బార్డర్ వెంట ప్రెసెంట్ ఇంకా కూడా దాడులు కొనసాగుతున్నాయి. సో మనం కేవలం అటు పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలను మాత్రం భారత ఆర్మీ టార్గెట్ చేస్తుంటే వాళ్ళు సివిలియన్స్ వైపుగా అడ్డుకుంటున్నారు. సో వాట్ ఆర్ యువర్ టార్గెట్స్? మన టార్గెట్స్ ఏంటి? అంటే ఉగ్రవాద స్థావరాల లక్ష్యంగా మనం చాలా ఇంకా స్మూత్ గా వెళ్తూ అటువైపు నుంచి సివిలియన్స్ పైన దాడులు చేయడానికి జరుగుతుంది. కాబట్టి మనం ఎలా రిటిలేట్ కావాలి? మన భారత ఆర్మీ ఏం టార్గెట్ చేయబోతోంది మరి? హలో ఎస్ చెప్పండి, ఓబ్రాయ్ సింగ్ గారు వినిపిస్తోంది, చెప్పండి. హలో మాట్లాడండి, వినిపిస్తోంది. రైట్, విల్ గెట్ బ్యాక్ టు హిమ్ అగైన్. సో ప్రెసెంట్ అయితే అటువైపు నుంచి సివిలియన్స్ టార్గెట్ గా, జమ్మూ ఎయిర్పోర్ట్ టార్గెట్స్ గా, ఇటువంటి ప్రాంతాలంటే ఎకనామిక్ రిసోర్సెస్ టార్గెట్ గా, తర్వాత ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్. ఇక్కడ చాలా క్లియర్ గా వాళ్ళది ఒకటి ఏంటంటే, మనల్ని దెబ్బతీయాలంటే ఆర్మీని కొట్టాల్సిన పని లేదు. ఆర్మీని కొడితే వాళ్ళు ఇంకా కూడా రెటిలేట్ అవుతారు, ఇంకా స్ట్రెంత్ అవుతారు. మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళని కేవలం టచ్ చేస్తే మనం ఊరుకునే ప్రసక్తి లేదు. మనం ప్రజల్ని దెబ్బ కొట్టాలి అనే చందంగానే మన వైపు దిక్కు చాలా చోట్ల దాడులకు పాల్పడుతున్నారు. పంజాబ్ లాంటి ప్రాంతాల్లో కానివ్వండి, ఇంకా సరిహద్దు ప్రాంతాల వెంట చాలా పెద్ద ఎత్తున దాడులకు పాల్పడుతున్నటువంటి ఆ సినారియో కొనసాగుతోంది. ఇంకా ఈ దాడులకి తెరలేస్తూనే ఉన్నారు. సో నిన్న కూడా సుమారుగా 10-15 చోట్ల ఇటువంటి విధంగానే దాడులకు పాల్పడ్డారు. ఆ 10-15 చోట్ల కూడా దాడులకు పాల్పడిన నేపథ్యంలో ఒక్కదంటే ఒక్కటి కూడా ఇక్కడ పడనివ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేశాం. ఎస్, ఓబ్రాయ్ సింగ్ గారు మళ్ళీ జాయిన్ అయ్యారు. నిన్న అవంతిపురా, శ్రీనగర్, జమ్మూ, పఠాన్కోట్, అమృత్సర్, చండీగఢ్, జలంధర్, బథిందా, నాల్, ఉథర్లాల్, ఇవన్నీ కూడా ఈ ప్రాంతాల్లో, భుజ్, ఇవన్నీ ప్రాంతాల్లో కూడా వాళ్ళు డ్రోన్ల సహాయంతో, మిసైళ్ల సహాయంతో దాడులు చేసే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం పూంచ్, రాజౌరి, ఉరీ సెక్టార్లో కూడా ఇంకా దాడులు కొనసాగుతున్నాయి. సో ఓబ్రాయ్ సింగ్ గారు, మీరు ఏం చెప్తారంటే, మన వైపు నుంచి సివిలియన్స్ వాళ్ళ టార్గెట్ అవుతున్నారు, కానీ మనం కేవలం ఉగ్రవాదులు మాత్రం టార్గెట్గా ముందుకెళ్తున్నాం. వాళ్ళకి మాత్రం దయాదాక్షిణ్యం అనే పదం మనం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి కనిపించదు. అసలు వాళ్ళ అనేది కూడా ఎప్పుడు కూడా మనం చూడలేదు వాళ్ళ దగ్గర. సో దీనికి కౌంటర్ అటాక్గా మన ఆర్మీ ఏం చేయబోతోంది మరి? అటువైపు నుంచి దాడులు చేసేది కేవలం ఆర్మీ అనుకోలే, మన వాళ్ళంతా ఉగ్రవాదులే. సార్, ఇప్పుడు భారతదేశం మీద దాడి చేస్తుంది మాత్రం ఉగ్రవాదులు కాదు సార్. ఇది పాకిస్తాన్ ఆర్మీయే భారతదేశం మీద దాడి చేస్తుంది. అవును. కాకపోతే ఇంకా మనం సహించింది చాలు. ఇంకా మనం పాకిస్తాన్ ఆర్మీని అటాక్ చేయడం స్టార్ట్ చేయాలి సార్. ఎక్కడి నుంచి అయితే ఆర్టిలరీ ఫైరింగ్ వస్తుందో, ఎక్కడి నుంచి అయితే మోటార్ ఫైరింగ్ వస్తుందో, ఆ స్థలాల్ని కనిపెట్టి ప్రిసిషన్, ఏ విధంగా అయితే మనము 7వ తారీఖున ప్రిసిషన్గా 9 టార్గెట్లను ఢీ కొట్టామో, అదే విధంగా ప్రిసిషన్గా ఎయిర్ ఫోర్స్నో ఆర్టిలరీనో వాడి సార్, మన దగ్గర చాలా మిజైల్స్, మన దగ్గర ఒక విష్ణు చక్రం ఉంది సార్, మన దగ్గర బ్రహ్మోస్ మిజైల్ ఉంది. ఖచ్చితంగా అవసరమైతే పాకిస్తాన్ కి గుణపాఠం చెప్పడానికైనా సరే బ్రహ్మోస్ మిజైల్ ని వాడైనా సరే వాళ్ళకి ఒక గుణపాఠం చెప్పాల్సిన అవసరం పాకిస్తాన్ కి ఉంది సార్. సార్, మీరు గమనిస్తే గనక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము టార్గెట్ చేసింది టెర్రరిస్ట్ క్యాంపుల మీద. పాకిస్తాన్కి ఎందుకు కోపం వచ్చింది అంటే, పాకిస్తాన్ నేను టెర్రరిస్ట్ స్పాన్సర్డ్ స్టేట్ని, నా ఆర్మీకి నా టెర్రరిస్ట్కి పెద్ద తేడా లేదు అని చెప్పి యావత్ ప్రపంచానికి తనే తెలియచేసింది. మనం ఎటువంటి ప్రూఫ్ని ఇవ్వని అవసరం లేదు సార్. పాకిస్తాన్ ఈజ్ అ కంప్లీట్లీ ఫెయిల్డ్ స్టేట్. ఇది మన దురదృష్టం ఏంటంటే, వీళ్ళు మన నైబర్స్ అయిపోయారు సార్. దీనివల్ల ఏంటంటే వీళ్ళకి కక్ష, మనము వాళ్ళు ఒకటే టైంలో పుట్టి జన్మించాము, కానీ మనం ఎక్కడో ఉండిపోయాము, ఇండియా ఎక్కడికో వెళ్ళిపోయింది అని ఒక ఈర్ష్య పాకిస్తాన్కి. అదే కాదు, ఇండియాలో మన ముస్లిమ్స్ని అంత బాగా చూసుకుంటున్నారు, ఇండియాలో హిందూస్ ముస్లిమ్స్ కలిసి ఉంటున్నారు, ఇది వాళ్ళకి జీర్ణం అవ్వట్లేదు సార్, ఇది వాళ్ళకి అరగట్లేదు. సో అందుకనే చెప్పి పహల్గామ్లో చేసిన దుస్సాహసం కూడా ఇండియాలో కమ్యూనల్ వైలెన్స్ చేయాలి అన్న దుస్సాహసం అందుకే చేశారు సార్ వీళ్ళు. మీరు చెప్పండి సార్, నా దేశం ఎంత గొప్పది, మీరు కావాలని చెప్పి పేర్లు అడిగి జెంట్స్ ప్యాంట్లు విప్పి మరి వాళ్ళని తుపాకీలతో కాల్చి చంపేసినా సరే, నా భారతదేశం నార్త్ టు సౌత్, ఈస్ట్ టు వెస్ట్
ఒక్క కమ్యూనల్ రైట్ ఇన్సిడెంట్ కూడా కాలేదు. ఇన్ఫ్యాక్ట్ భారత్లో ఉన్న ముస్లిమ్స్ కూడా మేము 100% ఇండియన్స్, మాకు పాకిస్తాన్కి ఎటువంటి సంబంధం లేదు. పాకిస్తాన్ పాక్ అంటున్నారు. పాక్ అంటే చాలా స్వచ్ఛమైనది. పర్షియన్ లాంగ్వేజ్లో పాకిస్తాన్ ఈజ్ నాట్ పాక్, ఇట్ ఈజ్ నాపాక్ అని చెప్పేసి మన భారతదేశానికి చెందిన ముస్లిం సహోదరులు చెప్తున్నారు. మనము పాకిస్తాన్కి ఒక విషయం చెప్పాలి సార్, చాలా గట్టిగా. కంటిన్యూ అండి. ఓబ్రాయ్ సింగ్ గారు కంటిన్యూ అండి. సో ప్రస్తుతానికైతే చాలా క్లియర్గా ఆయన మాటలు చెప్తుంది ఏంటంటే అటువైపు నుంచి ఆర్మీ దాడులు చేస్తున్న అడ్డుకునే శక్తి భారత ఆర్మీ దగ్గర ఉంది. ఒకవేళ వాళ్ళ వైపు నుంచి అణుబాంబులే ప్రయోగించిన మన వైపుగా ఆ అణుబాంబులను సైతం తిప్పికొట్టే సామర్థ్యమైనటువంటి S-400 లాంటి మెషిన్స్ ఉన్నాయి. 400 కిలోమీటర్ రేంజ్ ఉన్నటువంటి ఏ ఒక్క పరికరం అటువైపు నుంచి వచ్చిన ఇప్పుడే కాదు సార్, 1947 నుంచి ఇప్పుడు వరకు చెప్తూనే వస్తున్నాం. సో బట్ పాకిస్తాన్ బుద్ధి లేని దేశం కాబట్టి ఇది కంటిన్యూగా ఇలాగే చేస్తుంది సార్. పాకిస్తాన్ ఒక బుద్ధి లేని దేశము, వాళ్ళ దయా దాక్షిణ్యము. ప్రస్తుతం పాకిస్తాన్ దాడి చేస్తోంది కాబట్టి ఈ 4 రాష్ట్రాలే భయపడాలా? గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, జమ్మూ, హిమాచల్, ఈ 5 రాష్ట్రాలు 4 రాష్ట్రాల ఎఫెక్ట్ ఉంటుందా? మన వరకు కూడా ఆ ఎఫెక్ట్ ఉండొచ్చా? అంటే మనం ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? మనం ఏ రకంగా సంసిద్ధంగా ఉండాలి? మన స్ట్రెంగ్త్ ఎలా ఉండాలి? సార్ ఖచ్చితంగా పాకిస్తాన్ దగ్గర ఉన్న మిజైల్స్ హైదరాబాద్ కానీ ఏదైనా ఇంకో అర్బన్ సెంటర్ ముంబై కానీ ఢిల్లీ కానీ బెంగళూరు కానీ ఎక్కడైనా రీచ్ అయ్యే ఆ రేంజ్ మిజైల్స్ ఉంది. కాకపోతే నేను చెప్పినట్టుగా ఎనీ మిజైల్ దట్ టేక్స్ ఆఫ్ ఫ్రమ్ పాకిస్తాన్ S-400 విల్ క్యాచ్ అండ్ డెస్ట్రాయ్ దట్ మిజైల్ ఇన్ ది ఎయిర్ ఆఫ్ పాకిస్తాన్ ఓన్లీ. సో మనం కానీ ఈ మీరు 4 రాష్ట్రాలు చెప్పిన 4 రాష్ట్రాలు కూడా భయపడాల్సిన అవసరం మాత్రం లేదు సార్. ఎందుకంటే మన దగ్గర ఈ మిజైల్ సిస్టమే కాదు సార్, మన దగ్గర ఆకాశ్ సిస్టమే కాదు సార్, మన దగ్గర ఇండియన్ నేవీ దగ్గర కూడా చాలా డిఫెన్స్ సిస్టమ్స్, మిజైల్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి. మన ఎయిర్ ఫోర్స్ ఈజ్ వెరీ కేపబుల్ ఆఫ్ డెస్ట్రాయింగ్ దీస్ మిజైల్స్ ఇన్ ద ఎయిర్ ఓన్లీ. సో మనం భయపడాల్సిన అవసరం లేదు. కానీ మీరు అన్నట్టుగానే ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ఎయిర్ సైరన్స్ వినిపిస్తే మనమందరం మన ఇళ్లల్లో, ఆఫీస్లో, క్లోజ్ రూమ్స్లో ఉండాలి. వీడియో తీయడానికి కానీ బాల్కనీకి వెళ్ళి చూద్దాం ఏం జరుగుతుందని కానీ అలాంటి పనులు చేయకూడదు. రెండోది, ఒకవేళ రాత్రి జరిగిన దాడుల్లో మన ప్రభుత్వం ఒకవేళ బ్లాక్అవుట్ కండిషన్స్ క్రియేట్ చేస్తే కనుక ఖచ్చితంగా బ్లాక్అవుట్ నియమాలని మనం పాటించాలి. మన దగ్గర ఇన్వర్టర్ ఉందని చెప్పేసి ఇన్వర్టర్ వాడి మనం లైట్లో ఉండడము, ఇలాంటి తప్పు పనులు మనం చేయకూడదు. భారత పౌరుల్లా చాలా భద్రతగా, చాలా బాధ్యతగా ఉండాల్సిన అవసరం మనందరికీ ఉంది సార్. రైట్. సో ప్రజెంట్ ఎక్కడ చూసినా కూడా అటు ముఖ్యంగా జైసల్మర్లో కానివ్వండి, ఇతర ప్రాంతాల్లో బ్లాక్అవుట్స్ ఆల్రెడీ 6 PM to 6 AM ఇన్ ద మార్నింగ్ ఇవి కొనసాగుతున్నాయి. సో ఈ టైంలో పబ్లిక్ ఎటువంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్, ఒకవేళ కనుక మెడికల్ ఎమర్జెన్సీ ఉందనుకోండి, మెడికల్ ఎమర్జెన్సీకైనా ఇంకేదైనా ఇతరత్ర సిచ్యువేషన్స్లో ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? వాళ్ళు ఎవరు రీచ్ అవ్వాలి? సార్ ఖచ్చితంగా సార్, ఎనీ డిజాస్టర్, మనకి ఎప్పుడైనా డిజాస్టర్ వచ్చినా ఫస్ట్ రెస్పాండర్ సివిల్ సొసైటీయే అవుతుంది సార్. స్పిరిటెడ్ సిటిజన్ లాగా, ఫర్ ఎగ్జాంపుల్ మీరున్న ప్రాంతంలో ఒక బాంబు పేలింది అనుకోండి, ఆ బాంబు ఒక ఇంటి మీద ఇంటిని కూల్చేసింది అనుకోండి, ఖచ్చితంగా కొంత సమయం తర్వాత వెయిట్ చేసిన తర్వాత ఇతరులు వాళ్ళని వెళ్ళి ఆ రబుల్ నుంచి వాళ్ళ బాడీస్ని తీయడం కానీ, వాళ్ళకి ఎటువంటి మద్దతు చేయడం కానీ, ఇమ్మీడియట్గా దగ్గరకున్న హాస్పిటల్స్ కాల్ చేసి అంబులెన్స్ని పిలిపించడం కానీ, ఒకవేళ అగ్ని ప్రమాదం జరిగితే అగ్నిమాపక కేంద్రానికి సంప్రదించి వాళ్ళని పిలిపించడం కానీ చేయాల్సిన అవసరము ఖచ్చితంగా ఉంది సార్. రైట్. ఇప్పటికే ఒక లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అంతోంది. హోమ్ మినిస్ట్రీ నుంచి, సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ నుంచి రాష్ట్రాలకు ఆదేశాలు వచ్చాయి. పక్కాగా సివిల్ డిఫెన్స్ రూల్స్ ని పార్టీ అందరూ కూడా అవలంబిస్తూ అక్కడ ఎఫిషియెంట్ ఇంప్లిమెంటేషన్ ఉండాలి, నెసరీ ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవాలన్నట్టుగా ఆదేశాలు జారీ చేశారు. సో ఇవన్నీ చూస్తుంటే ఒక ప్రజల్లో కూడా భయానకమైనటువంటి ఒక సిచ్యువేషన్. అంటే అక్కడ మనకి చాలా కాన్ఫిడెంట్గా ఆర్మీ పర్సనల్స్ చెప్తున్నారు, మీలాంటి చాలా మంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు, ప్రత్యక్షంగా అక్కడ పనిచేసినటువంటి మీలాంటి వాళ్ళు చాలా అవగాహన ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. కానీ ప్రజల్లో కొంత ఆందోళన అయితే ఉంటుంది కదా. సో అటువంటి వాటిని ఇవన్నీ చూస్తుంటే ఎలా ఆలోచించాలి ప్రజలు ముఖ్యంగా?
సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యానిక్ అవ్వకూడదు సార్. ఇది ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పజెస్ వీఆర్ ఆన్ వార్ విత్ పాకిస్తాన్. సో మనము చాలా సీరియస్నెస్లీ మెయింటైన్ చేస్తూ ఎవరైనా భయభ్రాంతులు అవుతుంటే వాళ్ళకి ఓదార్పునిచ్చి వాళ్ళకి ధైర్యం ఇస్తూ ఉండండి. డెఫినెట్గా బార్డర్ ఏరియాస్లో వాళ్ళకి మాత్రము ఎక్కువ డేంజర్ ఉంది. మనం హైదరాబాద్లో విశాఖపట్నంలో సివిల్ డిఫెన్స్ డ్రిల్ చేసుకున్నాము, కానీ ఇంతవరకు వచ్చే ధైర్యం పాకిస్తాన్ దగ్గర లేదు సార్. ఒక్క మిజైల్ మేజర్ అర్బన్ సెంటర్ మీద పాకిస్తాన్ వేసింది అంటే మాత్రము ఆ రోజు పాకిస్తాన్ చివరాఖరి రోజు అయిపోతుంది. భారత ప్రధాని గారు చాలా స్పష్టంగా చెప్పారు, నువ్వు నా సహనాన్ని టెస్ట్ చేస్తున్నావు, నేను నా సహనం కోల్పోతే రేపు సూర్యుడు ఉదయించే ముందు మన వరల్డ్ మ్యాప్ నుంచి పాకిస్తాన్ పేరుని చెరిపేస్తాను అని చెప్పి అప్పట్లో వాజ్పేయి కూడా చెప్పారు, ఇప్పట్లో మోదీ గారు కూడా చెప్పారు సార్. బహుశా ఐ డు రిమెంబర్, అంటే అక్కడ ఆ స్టేట్మెంట్లు కానివ్వండి, ఆ యుద్ధానికి సంబంధించి పుస్తకాలు చదివిన సందర్భంలో ఆప్ లోగ్ కల్కా సూరజ్ నహీ దేఖ్ పాయేగే, ఈ మాట అటల్ బిహారీ వాజ్పేయి చెప్పిన మాట కార్గిల్ వార్ సమయంలో. ఇటువంటి అనేక సందర్భాల్లో భారత్ అంటే ఏంటి, భారత్ సత్తా ఏంటి రుచి చూసిన పాకిస్తాన్ ఇంకా ఇంకా తెరలేపుతోంది అని అంటే, ఇప్పటికే మీరు చూస్తుంటారు, బహుశా అక్కడ నుంచి ఫొటోస్ లాంటివి కానివ్వండి, విజువల్స్ చూస్తుంటారు. చాలా వరకు పాకిస్తాన్ మిసైల్స్ కొన్ని వచ్చి ప్రయోగించి జైసల్మర్ లాంటి ప్రాంతాల్లో కానివ్వండి, కచ్ లాంటి ప్రాంతాల్లో అక్కడికి వచ్చి పడిపోయాయి, పేలలేదు. దానిపైన చూస్తూ ఉంటే చైనా మద్దతుతో వచ్చినట్టుగా, అంటే చైనా అనేది ఏదో సింబాలిక్గా ఉంది, చైనా అనేది రాసి ఉంది అనేది అక్కడి ఎక్స్పర్ట్స్ కానివ్వండి సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. సో అటువైపు నుంచి చైనా సపోర్ట్ ఉంది కాబట్టి పాకిస్తాన్ ఈ స్థాయి తెరలేపుతుంది అనుకోవాలా, టర్కీ చైనా లాంటి సపోర్ట్తోనే? సార్ ఖచ్చితంగా చైనా పాకిస్తాన్కి సపోర్ట్ అయితే ఇస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ దగ్గర ఉన్న మిలిటరీ ఎక్విప్మెంట్ దాదాపు లేదా చైనా లేదా అమెరికా లేదా టర్కీ నుంచి వచ్చిన ఎక్విప్మెంట్ సార్. ఇప్పుడు చైనా పాకిస్తాన్కి కానీ చాలా తెలివిగా వాళ్ళ నంబర్ 1 ఎక్విప్మెంట్ మాత్రం ఇవ్వలేదు సార్. వాళ్ళ నంబర్ 3, నంబర్ 4 ఎక్విప్మెంట్ అంటే టాప్ ఎక్విప్మెంట్ని పాకిస్తాన్కి ఇవ్వలేదు. ఎందుకంటే 7వ తారీఖున మనం చేసిన ఆపరేషన్ సింధూర్ ఏవైతే 9 టార్గెట్స్ మీద 23-24 మిజైల్స్ మనం కొట్టాం కదా, ఆ ఒక్క మిజైల్ని కూడా పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఒక్కటిని కూడా ఇంటర్సెప్ట్ చేయలేకపోయింది, ఒక్కదాన్ని కూడా ఆపలేకపోయింది. అంటే ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే పాకిస్తాన్ చైనా నుంచి కొన్నదో అది పూర్తిగా విఫలం అయిపోయింది అన్న మెసేజ్ మాత్రం చాలా క్లియర్గా మనకి కనిపిస్తుంది. ఇప్పుడు పెద్ద ప్రశ్న ఏంటంటే, చైనా పాకిస్తాన్కి నంబర్ 1 ఎక్విప్మెంట్ ఎందుకు అమ్మలేదు, దీని మీద కూడా మనం విచారణ చేయాల్సిన అవసరం ఉంది సార్. ఎందుకంటే చైనాకి తెలుసు పాకిస్తాన్ అమెరికాకి కూడా చాలా క్లోజ్గా ఉంటుంది, యాజ్ ఎ కంట్రీ అమెరికా కూడా దగ్గరలో ఉంటుంది. కాబట్టి నేను ఒకవేళ నా నంబర్ 1 వెపన్ పాకిస్తాన్కి అమ్మినట్టయితే ఈ వెపన్ అమెరికా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీకి వెళ్ళే ఛాన్స్ ఉంది. దానితో అమెరికా దాని మీద రీసెర్చ్ చేసి దాన్ని కౌంటర్ వెపన్ ఏమైనా క్రియేట్ చేస్తుంది అన్న ఒక ఆలోచనతోనే చైనా పాకిస్తాన్కి బెస్ట్ ఆఫ్ ది వెపన్స్ అమ్మలేదు. కనీసం ఇప్పుడైనా సరే పాకిస్తాన్ ఈ విషయాలు అర్థం చేసుకొని వాళ్ళు తమ చేసిన తప్పులని, మాతో తప్పు జరిగిపోయింది, మేము హాఫీజ్ సయీద్ని, మేము మసూద్ అజర్ని భారతదేశానికి అప్పగిస్తాము అని చెప్పి క్షమాపణ అడుగుతేనే పాకిస్తాన్ మిగులుతుంది, లేదంటే పాకిస్తాన్ మిగలదు. ఇప్పుడు అంటున్నట్టుగా చాలా క్లియర్గా అర్థమవుతోంది. కానీ అటువైపు నుంచి పాకిస్తాన్ నుంచి ఇంకా ఎటువంటి మాటలు వస్తున్నాయంటే, మేము సింధు జలాలను అడ్డుకున్నటువంటి డ్యామ్లని పేలి చేస్తాం, టాక్టికల్ బాంబ్స్ని ప్రయోగిస్తాం, భారత్లో ఇంకా అలజడి సృష్టిస్తాం, ఇలా ఇటువంటి వ్యాఖ్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. సో పాక్ ఆర్మీ చీఫ్ ఏకంగానే ఫ్యామిలీని ఊరు దాటించేశాడు, ఆల్రెడీ వేరే దేశాలకు వెళ్ళిపోయినట్టుగా మొదటి నుంచే మనం చెప్తూనే ఉన్నాము. అటువంటి వ్యక్తులు తమ కుటుంబాన్ని దాచుకొని సామాన్య ప్రజల్ని పనంగా పెట్టి అక్కడ వాళ్ళ దాంట్లో వాళ్ళే, ఎగ్జాక్ట్లీ లాహోర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర కూడా ఒక డ్రోన్ బ్లాస్ట్ అయిందన్నట్టుగా అక్కడి వార్తా కథనంలో వచ్చింది. మరి డ్రోన్ బ్లాస్ట్ చేసింది భారత్ కానే కాదని మన ఆర్మీ చెప్తోంది. అంటే అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ నెలకొంది, అక్కడ పొలిటికల్ సినారియోని కూడా ఈ యుద్ధాన్ని వాడుకొని పొలిటికల్ సినారియోని సెట్ చేసుకునే ప్రయత్నం జరుగుతుంది అనుకోవాలా? 100% సార్. ఎందుకంటే ఒకవేళ మీరు పాకిస్తాన్ పాలిటిక్స్ని ఫాలో చేస్తున్నారంటే మీకు ఒక విషయం అర్థమవుతుంది ఏంటంటే, ఇప్పుడు ఉన్న సైన్యాధ్యక్షుడు కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ కానీ వీళ్ళకి పొలిటికల్ అండ్ మిలిటరీ సపోర్ట్ లేదండి.
సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఒక సెకండ్ రంగ్ ఆఫ్ లీడర్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పాకిస్తాన్ ఆర్మీని ఆర్మీ అనే పిలవడానికి వాళ్ళకి అధికారం కూడా లేదు సార్. పాకిస్తాన్ ఆర్మీ పై అధికారులు రియల్ ఎస్టేట్ బిజినెస్, పెట్రోల్ పంప్ బిజినెస్ సార్, ఇది కాదు, డైపర్లు తయారు చేసి బతుకుతున్న ఆర్మీ సార్ అది. సో మన ఆర్మీ ఆఫీసర్స్ని చూస్తే ఎంత ప్రొఫెషనలిజం డిస్ప్లే చేస్తారో అంతే ఆపోజిట్లో పాకిస్తాన్ ఆర్మీని అన్ప్రొఫెషనల్ ఆర్మీగా యావత్ ప్రపంచం చూస్తుంది సార్. సో వీళ్ళు వాళ్ళ దేశం మంచి మర్చిపోయి ఎప్పుడో బిజినెస్ వైపు మళ్ళీ పోయారు సార్. ఒకవేళ ఇంటెన్స్ వార్ ఇండియా పాకిస్తాన్ మధ్యలో జరిగితే మాత్రము ఖచ్చితంగా నేను చెప్తున్నాను సార్, ఈరోజు పాకిస్తాన్ ఆర్మీ స్ట్రెంగ్త్ దాదాపు 6 లక్షలు ఉంది సార్. కానీ అందులో 60 నుంచి 70% వరకు యుద్ధ రంగాన్ని వదిలేసి పారిపోతారు. ఇది గతంలో జరిగింది, ఇది ఫ్యూచర్లో కూడా ఖచ్చితంగా జరుగుతుంది. మీరు నన్ను మళ్ళీ ఇంటర్వ్యూ చేయండి, ఆ రోజు నేను మళ్ళీ మాట్లాడతాను. నేను ఆ రోజే చెప్పాను వీళ్ళు వదిలేసి పారిపోతారు అని చెప్పేసి. సో అన్ఫాక్ట్ అంటే ఇక్కడ మనం భారత్ ఉరికించాల్సిన పని లేదు. భారత్ స్థైర్యం ఏంటి, ధైర్యం ఏంటి అని ప్రపంచ దేశాలకు తెలుసు. మీరు ఆఫ్ కోర్స్ ఐ వాంట్ టు బ్రింగ్ టు యువర్ నోటీస్ ఒకటి ఏంటంటే, పూంచ్, రాజౌరి, ఉర్వీ సెక్టార్లో అటువైపు నుంచి పాకిస్తాన్ దాడులు చేస్తుంటే బహుశా నేను ఇంటర్నేషనల్ మీడియాలో వచ్చిన కథనాన్ని కానివ్వండి, సోషల్ మీడియా వైరల్ అవుతున్న ఒక వీడియోని ఇక్కడ ప్లే చేసే ప్రయత్నం చేస్తాను. పీసీఆర్ ఫౌజ్లో గెట్ తీసుకోండి. సో అక్కడ ఒక వ్యక్తి సుమారుగా 80 ఏళ్లకు పైగా ఉండి ఉంటాడు. తన కుటుంబాన్ని మొత్తం చిన్నాభిన్నం చేశాయి పాకిస్తానీ బాంబులు వచ్చి, తన స్థావరాలను దాడి చేసి పూర్తిగా కూల్చేశాయి. తన కుటుంబంలో 15 మంది మరణించారు. కానీ ఈ ఆటలు ఇంకా సహించము, పాకిస్తాన్లో అంతు తేల్చాల్సింది. అంటే ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, మేము బాధించబడుతున్నా, మేము ఇబ్బంది పడ్డా, మా కుటుంబంలో వ్యక్తులు మరణించినా ఎప్పటికీ పాకిస్తాన్ చేస్తున్న దాడులు చూస్తూ ఊరుకున్నాం, కానీ ఈసారి సహించము, అంతకంతకు సమాధానం చెప్పాల్సిందే, పాకిస్తాన్ అంతు తేలుస్తానంటూ ఆ 80 ఏళ్ల ముసలాయన కూడా రొమ్ము విరిచి బయటకు వస్తున్నారు. అది పాక్ పైన భారత్ యొక్క ధైర్యం, స్థైర్యం. కనీసం మన వాళ్ళని టచ్ చేయలేకపోతున్నారు. కానీ వాళ్ళ ధైర్యం ఏంటి? ఇన్ఫాక్ట్ ఇప్పుడు మరొక బ్రేకింగ్ న్యూస్ అంటుంది ఏంటంటే, పాకిస్తాన్ పార్లమెంట్లో అక్కడ డిఫెన్స్ మినిస్టర్ ఖ్వాజా ఆసిఫ్ ఏమంటున్నారు తెలుసా? నేను డ్రోన్లను ఎందుకు అడ్డుకోలేకపోయాను అనే విషయం పైన అక్కడ పాకిస్తాన్లో ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతుంటే, నేను అడ్డుకోకపోవడానికి గల కారణం ఏంటంటే, మన లొకేషన్స్ తెలిసిపోతాయి వాళ్ళకి, మనం అడ్డుకుంటే ఎక్కడి నుంచి అడ్డుకుంటున్నామని తెలిసిపోతుంది కాబట్టి అడ్డుకోలేదని రకంగా. నిజంగా ఇదంతా కొంత కామెడీగా కూడా అనిపిస్తోంది. అంటే ఏంటి, వాళ్ళ దగ్గర ఎటువంటి విధంగా డిఫెన్స్ సిస్టమ్ లేదు, అయినా కూడా మన పైన దాడి చేస్తామనేటువంటి ధైర్యము, స్థైర్యం ఎలా చూడాలి? ఏకంగా పిరికి పందా అని పాకిస్తాన్ ప్రధాని ఉద్దేశించి మాట్లాడుతున్నారు అక్కడ నాయకులు. ఇంతంత నిజంగా కామెడీగా అనిపిస్తోంది ఓబ్రాయ్ గారు. సార్ అసలు నేను చెప్పాను కదా సార్, ఆ ఆర్మీలో ప్రొఫెషనలిజం అంటూనే లేదు సార్. దే ఆర్ రోగ్ ఆర్మీ. అంటే మనకు స్ట్రీట్ ఫైటర్స్ ఉంటారు కదా సార్, ఆ స్ట్రీట్ ఫైటర్స్ లాంటి ప్రవర్తన, ఆ స్ట్రీట్ ఫైటర్స్ లాంటి ఆలోచన ఉందే కాబట్టి టెర్రరిస్ట్ని పనహా ఇవ్వడము, టెర్రరిస్ట్లని ట్రైన్ చేయడము. ఎందుకంటే వీళ్ళు 1947, 65, 71, 99 మనతో యుద్ధం ఓడిపోయారు కాబట్టి వాళ్ళ పిరికితనాన్ని దాచుకోవడానికి టెర్రరిస్టుల్ని తయారు చేసి వాళ్ళని మందర పంపిస్తున్నారు తప్ప భారత సైనికుడిని అడ్డుకునే దమ్ము పాకిస్తాన్ ఆర్మీకి లేదు, 1% కూడా లేదు సార్. రైట్. సో ఇప్పుడు ఇలా చూడాలంటే పొలిటికల్ సినారియో మొత్తం కూడా అక్కడ పిఎంని ఏకంగా పిరికి పందా అని మాట్లాడుతున్నారు అక్కడ ప్రతిపక్ష నాయకులు. ఈడియట్ అంటున్నారు, స్కౌండ్రల్ అంటున్నారు. ఒక ప్రైమ్ మినిస్టర్ని పట్టుకొని ఆ రకంగా దూషిస్తూ మాట్లాడుతున్నారు. కానీ ప్రైమ్ మినిస్టర్ ఎక్కడ మాట్లాడడం లేదు, సైలెంట్ అయిపోయారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత నాకు తెలిసి ఈ బిలావల్ భుట్టో కానివ్వండి, మరియం షరీఫ్ కానివ్వండి, నవాజ్ షరీఫ్ కానివ్వండి, ఇమ్రాన్ ఖాన్ అంతా సైలెంట్ అయిపోయారు, ఏం మాట్లాడడం లేదు. కానీ పాకిస్తాన్ కొంత కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. సో ఇక్కడితో పాకిస్తాన్ అంటే ఇక తోక ముడుచుకునే అవకాశం ఉందా, ఇంకా ఈ వార్ జరుగుతుందా? సో ఇంత టైం ఎందుకని చెప్పి ఒక్కసారిగా భారత ఆర్మీ మొత్తం అక్కడ స్థావరాలని మట్టుబెట్టే అవకాశం లేదంటారా? సార్ తోక ముడిచే అవకాశం అంత తొందరగా లేదు సార్. ఎందుకు అంటే మీరు ఒక విషయం అర్థం చేసుకోండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పాకిస్తాన్ ఆర్మీ మన మీద ఎందుకు దాడి చేసిందంటే, వీళ్ళు వాళ్ళ భూమి మీద 30,000 మందికి పైగా టెర్రరిస్టులని ట్రైన్ చేసుకొని ఉంచుకున్నారు సార్. ఇప్పుడు వీళ్ళు ఈ దాడి చెయ్యకపోతే ఆ టెర్రరిస్టులు ఎక్కడ తిరుగుబాటు అయ్యి పాకిస్తాన్ ఆర్మీ మీదనే అటాక్ చేస్తారు అన్న భయము వీళ్ళకి చాలా గట్టిగా ఉంది సార్. మీరు ఇతిహాసం చూసుకుంటే గనక తాలిబాన్లో జరిగింది కూడా ఇదే, ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ చేసింది కూడా ఇదే. సత్తా పరివర్తన చేసింది 96లో చేసింది, 2020
అమెరికా పిరికితనంగా పారిపోతే కూడా జరిగింది కూడా అదే. పాకిస్తాన్కి భయం ఏంటంటే ఈ ఉగ్రవాదుల్ని మనం ఇలాగే ట్రైన్ చేశాం కాబట్టి ఒకవేళ మనం పాకిస్తాన్ భారతదేశం మీద యుద్ధం ప్రకటించకుండా ఫైట్ చేయకుండా ఉంటే వీళ్ళు మనల్నే జరిపేస్తారు అన్న ఒక భయం వాళ్ళకి గుండెల్లో చాలా డీప్గా ఉంది కాబట్టే ఆ భయాన్ని దాచుకోవడానికి వీళ్ళు ఈ దుస్సాహసాన్ని పాల్గొడుతున్నారు సార్. రైట్, అంటే మన దగ్గర చాలా లేటెస్ట్ టెక్నాలజీ ఉంది, అంతా బాగానే ఉంది. కానీ పహల్గామ్ ఉగ్రదాడి ఘటనలో పాల్గొన్నటువంటి ఆ 6 ఉగ్రవాదులు ఎవరనేది మాత్రం ఇప్పటి వరకు పసిగట్టలేకపోతున్నాం. అది జరిగింది 22 ఏప్రిల్. ఇప్పటి వరకు మనం కనుగొనలేకపోతున్నాం. వీ హ్యావ్ సో మచ్ ఆఫ్ సోఫిస్టికేటెడ్ టెక్నాలజీ, చాలా పక్కాగా అంతా బాగుంది. న్యూక్లియర్ బాంబు వచ్చినా కూడా అడ్డుకునేటువంటి సామర్థ్యం ఉంది. కానీ 6 ఉగ్రవాదులని పట్టుకోవడంలో ఎందుకు విఫలమవుతున్నాం? మరి ముఖ్యంగా స్లీపర్ సెల్స్ లాంటి వాళ్ళు ఉన్నారనేది మాత్రం చాలా సుస్పష్టంగా అందరం మాట్లాడుకుంటున్నాం. ఇంతకీ ఆ స్లీపర్ సెల్స్ ఎవరు, ఏంటి, వాళ్ళని పసిగట్టడం ఎలా విషయం పైన భారత ఆర్మీ కానీ రాష్ట్ర పోలీస్ అధికారులు కానీ దృష్టి పెట్టారనుకోవాలా? సార్, కొంచెము నేను చెప్పేది మీకు నచ్చకపోవచ్చు, కానీ ఇది ముమ్మాటికి నిజం. ఏంటంటే ఈ విషయంలో ఈ టెర్రరిస్టులు ఎవరైతే స్లీపర్ సెల్ మాధ్యంగా మన భారతదేశంలో, సార్ పెహల్గాము బార్డర్కి చాలా దగ్గరలో లేదు సార్, చాలా డీప్లో ఉంది. అది అనంతనాగ్ డిస్టిక్ అన్నది ఎల్ఓసికి సమీపంలో లేదు, దూరంగా ఉంది. అంటే ఒక టెర్రరిస్ట్ ఆరుగురు వచ్చారో 10 మంది వచ్చారో మనకి తెలియదు, కానీ పాల్గొన్నది మాత్రం ఆ దుస్సాహసంలో 6. సో ఈ 6 దుస్సాహసాన్ని ఆ రోజు 22 ఏప్రిల్ నాడు చూపించారు కదా, ఇది ఎక్కడో ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ మాత్రం జరిగింది సార్. సో మనము ఈ ఇంటెలిజెన్స్ గ్యాప్స్ని మాత్రం ఖచ్చితంగా కవర్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకు అంటున్నానంటే ఇప్పటి వరకు పాకిస్తాన్ ఇద్దరు ముగ్గురిని లేదా 5-6 పంపించింది. ఒకవేళ ఈ మిలిటరీ యాక్షన్ ఇంకా ఎస్కలేట్ అవుతే మాత్రము ఈ 30,000 మంది అక్కడ ఉన్నారని చెప్పాను కదా, బహుశా 100ల్లో ఈవెన్ కావాల్సి వస్తే 1000ల్లో వీళ్ళని కూడా పంపించే అవకాశం ఉంది. కాబట్టి ఏదైతే మనతో తప్పు జరిగిందో, ఇంటెలిజెన్స్ గ్యాప్ జరిగిందో, ఆ గ్యాప్ని కనుక్కొని ఆ గ్యాప్స్ని కవర్ చేసే బాధ్యత కూడా మనకి అర్జెంటుగా ఉంది సార్. సో అంటే అదే అంటున్నా, ఇక్కడ స్లీపర్ సెల్స్ అనే వాళ్ళు మన మధ్యలో ఉంటూ, మన దగ్గరే ఉంటూ, మన తిండి తింటూ, మన దగ్గర ఉపాధి పొందుతూ, అన్ని రకాలుగా మన పక్కనే ఉండి ఇక్కడే మానవ బాంబులా తయారైపోయి మన వాళ్ళనే మారణ హోమం సృష్టించి ఇబ్బంది పెట్టే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే అటువైపు నుంచి పాకిస్తాన్ ఏమాత్రం కూడా ఎదుర్కోలేకపోతుంది. అటువంటి సిచ్యువేషన్లే ఇక్కడ యాక్టివ్ అవుతూ ఉంటుంటారు కాబట్టి. సో గతంలో కూడా చూసాం, ఏకంగా ముంబై వరకు రాగలిగారు, హైదరాబాద్లో కూడా బాంబ్ బ్లాస్ట్లు చేయగలిగారంటే అది కేవలం డైరెక్ట్గా వచ్చే వాళ్ళ పని కంటే కూడా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది స్లీపర్ సెల్స్ కూడా సహకరించి ఉంటారు. సో ఇప్పుడు కూడా అటువంటి జరిగే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి వాటిని ఫైండ్ అవుట్ చేయాలి అంటే మన పోలీస్ అధికారులు, భారత ఆర్మీ ఎటువంటి ప్రయత్నం చేస్తోంది? ఒక కామన్ పర్సన్ కనుక నిజంగా అటువంటి వాటిని ఫైండ్ అవుట్ చేయవచ్చా? అనుమానం ఎలా వస్తుందని చెప్పడానికి ఎలా చూడాలి? సార్, ఇండియన్ ఆర్మీ అండ్ కాశ్మీర్లో ఆల్మోస్ట్ ఆన్ ఏ డైలీ బేసిస్ కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్స్ అని, సర్చ్ అండ్ డెస్ట్రాయ్ ఆపరేషన్స్ అని స్పెషల్ ఆపరేషన్స్ చేస్తూనే ఉంటారు సార్. ఇందులో పోలీస్ వాళ్ళు రోల్ చాలా తక్కువ, కానీ ఆర్మీ రోల్ చాలా ఎక్కువ ఉంటుంది సార్. సో ప్రతి విలేజ్ని శానిటైజ్ చేయడము, ఇప్పుడు అక్కడ రాష్ట్రీయ రైఫిల్ యూనిట్స్ ఉన్నాయి, ఇండియన్ ఆర్మీ యూనిట్స్ డిప్లాయిడ్ ఉన్నాయి కదా, వాళ్ళకి ఇచ్చిన ఏరియా ఆఫ్ రెస్పాన్సిబిలిటీలో కంప్లీట్ శానిటైజేషన్ ప్రోగ్రామ్ అంటారు సార్ దీన్ని. ప్రతి ఒక్క విలేజ్, ప్రతి ఒక్క ఇల్లు, ప్రతి ఒక్క మనిషిని అకౌంట్ ఫార్ చేసి మనము బియ్యంలో సూది వెతుక్కోవడం అంటాం కదా, ఆ విధంగా మొత్తం జల్లెడ పట్టినట్టు జేఎండ్కే, రాజస్థాన్, పంజాబ్ అండ్ గుజరాత్ని జల్లెడ పట్టాల్సిన అవసరం మనకి ఖచ్చితంగా ఉంది సార్. సో అంటే అక్కడ వరకు సరిపోతుంది అంటారా? అక్కడ వరకు జల్లెడ పడితే సరిపోతుంది, ఇక మనం బాధపడాల్సిన అవసరం లేదు, వీఆర్ వెరీ ఫార్ ఫ్రమ్ పాకిస్తాన్ బార్డర్ అని చెప్పి రిలాక్స్ అయిపోవచ్చా ఇక్కడ? లేదండి, ఖచ్చితంగా కాదు. ఎందుకంటే జనరలీ స్లీపర్ సెల్స్ అన్నది ఓన్లీ బార్డర్స్ ఏరియాలోనే ఉంటారు అన్నది కాదు. థియరిటికల్గా చూసినా, ప్రాక్టికల్గా చూసినా కూడా మీరు అన్నట్టుగా భారతదేశంలో హైదరాబాదులో 2008లో కానీ, 2011-12లో కానీ, 2013లో లుంబిని పార్క్, గోకుల్ చాట్, ఇవన్నీ స్థలాల్లో, దిల్సుఖ్ నగర్లో జరిగిన బాంబ్ బ్లాస్ట్లు చూస్తే గనక మనకు ఇక్కడ కూడా ఎక్కడో స్లీపర్ సెల్ ఉండొచ్చు. సో దాన్ని రూల్ అవుట్ చేయాల్సింది లేదు. అందుకే నేను చెప్పాను, ఎక్కడెక్కడైతే గతంలో మనకి టెర్రరిస్టులు కానీ
వాళ్ళ అంచనాలు కానీ దొరికిన రాష్ట్రాలు ఖచ్చితంగా 100% వాళ్ళ స్టేట్లో స్టేట్ ఇంటెలిజెన్స్ని 100% యాక్టివేట్ చేసి తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం మాత్రం ఖచ్చితంగా ఉంది. మీరు ఇంకో ప్రశ్న అడిగారు, ఒక పౌరుడు ఏం చేయాలి? ఒక పౌరుడు అలర్ట్గా ఉండాలి. మీ చుట్టుపక్కల ఎవరైనా మీకేమైనా డౌట్ఫుల్ క్యాండిడేచర్లో కనిపిస్తే దాని సూచన ఇమీడియట్గా పోలీస్ అధికారులకి ఇవ్వాలి. మీకు తెలియని కారు, మీకు తెలియని బైక్ మీ ఇంటి చుట్టూ ఎవరైనా పార్క్ చేసి వదిలేస్తే ఖచ్చితంగా దాని దగ్గరికి వెళ్ళకండి. దగ్గరికి వెళ్ళకుండా ఇమీడియట్గా పోలీస్ వాళ్ళకి దాని గురించి సూచన ఇవ్వండి. సో ఇలా ప్రతి ఒక్క భారత పౌరుడు సైనికుడిలా మారి మన దేశాన్ని మనం రక్షించుకునే అవసరం వచ్చిందండి. సో ఉబేర్ సింగ్ గారు, మెనీ స్పెక్యులేషన్స్ ఆర్ కమింగ్. అంటే సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం పెద్ద ఎత్తున ప్రివేల్ అవుతోంది. సోషల్ మీడియాని ఏకంగా సైబర్ అంటే అటువైపు పాకిస్తాన్ కూడా కొంత ప్రజల్ని నిర్వీర్యంపరచడం కోసం చాలా చోట్ల దాడులు చేశామని మొన్న ఏకంగా పాకిస్తాన్ ప్రధాని అక్కడ పార్లమెంట్లో ఏమన్నారు తెలుసా? ఇండియన్ ఫైటర్ జెట్స్ని మేము పేల్ చేసాము, డ్రోన్లను అడ్డుకున్నామని చెప్పి పార్లమెంట్లో మాట్లాడుకొచ్చాడు. ఇప్పుడు కూడా బహుశా ఈ లైవ్లో కూడా మీరు చూస్తే ఒకరిద్దరు ఇంకా కూడా పాకిస్తాన్ సపోర్ట్ ఇచ్చే వాళ్ళు ఉంటూ ఉంటారు. సో ఐఎమ్ కమింగ్ అక్రాస్ ట్విట్టర్, నేను ట్విట్టర్ ఓపెన్ చేసి చూస్తున్నాను. దీంట్లో ఒక లేడీ సింగడ్ కాలేజ్ ఇట్స్ ఫ్రమ్ పూణే. అక్కడ ఒక స్టూడెంట్ సెకండ్ ఇయర్ ఇంజనీరింగ్ చదువుతున్న స్టూడెంట్ ఏం చేశారంటే తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో not a single Pakistani I saw took join Pahalgam attack. Everyone condemned it. Countless Indians on Twitter are openly celebrating the death of an innocent child. సో ఇక్కడ ఏం చెప్తున్నారు తనంటే పహల్గామ్ ఉగ్రదాడి ఘటనలో పాల్గొన్నది పాకిస్తాన్ ఉగ్రవాదులు కాదు, వాళ్ళకి అసలు సంబంధమే లేదు అన్నట్టుగా ఆ రకమైనటువంటి ట్వీట్స్, ఆ రకమైనటువంటి పోస్టులు పెడుతున్నారు. సో ఇటువంటి సోషల్ మీడియా వల్ల కూడా ప్రజల్లో పెను ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఇది ఒక రకంగా సైకలాజికల్ వార్ఫేర్ కూడా తెరలేపొచ్చు. సో ఇటువంటి వాటిని ఎలా అడ్డుకుంటారు? ఆర్మీ ఆఫీసర్స్ కానీ పోలీస్ ఆఫీసర్లు కానీ ప్రత్యేకమైన ఒక నిఘా విభాగం ఉంటుందా సోషల్ మీడియా కోసం? 100% సార్. ఇండియన్ ఆర్మీలో, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో కానీ ఇండియన్ నేవీలో ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ అనే ఒక స్పెషల్ విభాగం ఉంటుంది. ఆ విభాగం పనే ఇది సార్. ఏదైతే ఫేక్ న్యూసో, ఏ న్యూస్ అయితే ఒక గ్రౌండ్ సిచ్యువేషన్లో ఒక ఇంపార్టెంట్ ఒక ఇన్సిడెంట్లా మారబోతుందో దాని మీద నిఘా పెట్టడానికి స్పెషలైజ్డ్ ట్రూప్స్ ఉంటారు. వాళ్ళ దగ్గర స్పెషలైజ్డ్ ఎక్విప్మెంట్స్ కూడా ఉంటాయి. కాకపోతే ఇప్పుడు మీరు ఒక పూణే ఇన్సిడెంట్ గురించి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు, మీరు వినే ఉంటారు పక్కలో పాము అని చెప్పేసి. సో ఖచ్చితంగా మన దేశంలో కూడా కొందరు పక్కలో పాములాగా ప్రవర్తిస్తారు. మనం వీళ్ళతో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఖచ్చితంగా మీరు ఎవరైనా సరే, భారత పౌరులు ఎవరైనా ఇన్స్టాగ్రామ్ కానీ ట్విట్టర్ అకౌంట్లో కానీ ఇలాగ పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తూ ఏమైనా ట్వీట్ చేసినా, ఏదైనా వీడియో రీల్ పెట్టినా సరే దాని గురించి కూడా ఇమ్మీడియట్గా లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్కి సూచన చేయిస్తే బాగుంటుందండి. రైట్ ఉబేర్ సింగ్ గారు, మనం ఇప్పుడు లైవ్ జరుగుతున్న సమయంలో కూడా చాలా ప్రాంతాల్లో, చండీగఢ్ లాంటి ప్రాంతాల్లో, జమ్మూ లాంటి ప్రాంతాల్లో, ఢిల్లీ, పంజాబ్ లాంటి ప్రాంతాల్లో సైరన్ మోగుతూ ఉన్నాయి. అలర్ట్ని జారీ చేస్తున్నారు, మాక్ డ్రిల్స్ కొనసాగుతున్నాయి, పబ్లిక్ని అలర్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ చెప్పండి, బ్లాక్అవుట్స్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది, దాని పరిణామాలు పబ్లిక్ పైన ఎలా పడతాయి, ఇటువంటి వార్ సిచ్యువేషన్స్ అన్నిటిలో కూడా అంటే ప్రజలపైన ఎటువంటి ప్రభావం ఉంటుంది, ముఖ్యంగా ఈ మాక్ డ్రిల్లో చేసేటువంటి విషయాన్ని ప్రజలకు కొంచెం క్లుప్తంగా కన్వే చేయండి. సార్, బ్లాక్అవుట్ అంటే ఏంటంటే సార్, ఎప్పుడైనా సరే ఎనిమీ ఎయిర్ క్రాఫ్ట్ ఎయిర్ బార్న్ అయ్యి ఒక ప్లేస్లో బాంబు పేల్చాలి అంటే కొన్ని లైట్ డైరెక్షన్స్ మద్దతు కూడా తను తీసుకుంటుంది సార్. ఆ ఎయిర్ క్రాఫ్ట్లో ఉన్న పైలట్ తీసుకుంటారు. సో ఆ మద్దతు ప్రొవైడ్ చేయకూడదు ఉండాలి అన్న ఉద్దేశంతోనే బ్లాక్అవుట్ చేస్తారు సార్. మీరు ఎప్పుడైనా ఫ్లైట్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు, ఏదైనా ఇంపార్టెంట్ టౌన్ వచ్చినప్పుడు, సిటీ వచ్చినప్పుడు ఏ విధంగానైతే ఒక పట్టణం మొత్తం వెలుగులోకి వస్తుందో అదే విధంగా ఒక ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ కూడా పట్టణాన్ని వెతుక్కుంటారు సార్. సో మనం బ్లాక్అవుట్ చేసేస్తే ఫైటర్ పైలట్ కన్ఫ్యూజ్ అయిపోయి ఇంకా ఈ పట్టణం రాలేదు అనుకొని దానివల్ల డైవర్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో అందుకే మనకి యాజ్ ఎ డిఫెన్సివ్ మెకానిజం ఈ బ్లాక్అవుట్ డ్రిల్స్ అన్నది యావత్ ప్రపంచంలో బెస్ట్ ప్రాక్టీసెస్లో ఇదొక ప్రాక్టీస్ సార్. రైట్, నో ఐ క్లియర్లీ అండర్స్టాండ్. బ్లాక్అవుట్ చేయడం వల్ల కంప్లీట్గా అన్ని లైట్స్ క్లోజ్ అయి ఉంటే ఒకవేళ ఎయిర్ క్రాఫ్ట్ లాంటివి వచ్చినా కూడా
వాళ్ళు కనుగొనలేరు. ఇది ఒక సిటీ వచ్చింది, ఇక్కడ మనం చేస్తే ఇబ్బంది జరుగుతుంది, కనుక్కోలేకపోవచ్చు. సో వ్యూవర్స్ చాలా క్లియర్గా అర్థమైంది కదా బ్లాక్అవుట్స్ అనేటువంటి ఏ రకంగా ఉపయోగపడతాయనంటే, నిజంగానే కనుక ఒక ఎయిర్ క్రాఫ్ట్ అది దాదాపుగా రాదు, అటువంటి సిచ్యువేషన్ ఉండదు. చాలా క్లియర్గా చాలా కాన్ఫిడెన్స్ ఇస్తున్నారు. S-400 అటువంటి వెపన్ మనకు చాలా కీలకమైంది, అది అన్నిటిని అడ్డుకోగలుగుతుంది. ఒకవేళ ఇన్ కేసు ఏదైనా మిస్ మ్యాచ్ అయిపోయి వచ్చినా కూడా దాన్ని ఎదుర్కోవాలంటే బ్లాక్అవుట్స్ అంతా కూడా ఇందాక సార్ చాలా క్లియర్గా చెప్పినట్టుగా, ఒకవేళ పవర్ పోయినా కూడా మా దగ్గర ఇన్వర్టర్ ఉందన్నట్టుగా ఆన్ చేసినా కూడా అది చిన్నగా లైట్ పైన మనం ఏరోప్లేన్లో వెళ్తున్న సమయంలో కింద సిటీ వచ్చింది ఏ రకంగా అయితే మనం లైట్స్ ద్వారా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం, అటువంటి సినారియో ఉంటుంది. కాబట్టి మీరు లైట్స్ ఆఫ్ చేయండి ఎప్పుడైతే ఎమర్జెన్సీ సైరన్స్ వస్తాయి అన్నప్పుడు. సో ఈ సైరన్స్ ఎప్పుడు మోగుతాయంటే, సైరన్ వచ్చిందంటే మనం ఏం అర్థం చేసుకోవాలి సార్? సైరన్ మోగుతుంది అంటే ఖచ్చితంగా ఎనిమీ ఎయిర్ క్రాఫ్ట్ మీ ఏరియా పైనుంచి వెళ్తుంది లేదా మీ ఏరియా పైనే దాడి చేస్తుంది అని అర్థం సార్. సో ఖచ్చితంగా ఇమీడియట్లీ అందరూ వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళిపోవాలి. బయట ఎక్కడ బాల్కనీలో నిల్చొని ఫోటోలు దిగడాలు మాత్రం ఇలాంటి పనులు దుస్సాహసాలు చేయకండి అని నేను సజెస్ట్ చేస్తాను సార్. సో సైరన్ ఈజ్ అన్ ఇండికేషన్ ఆఫ్ అన్ ఇమినెంట్ అటాక్ ఆర్ పాసింగ్ ఆఫ్ అన్ ఎనిమీ ఎయిర్ క్రాఫ్ట్ ఓవర్ దట్ ఏరియా సార్. రైట్. సో ఫార్ ఇప్పటి వరకు జరిగిన దాడుల్లో ద మోస్ట్ ఎక్స్ట్రీమ్ స్టేట్స్ అంటే పంజాబ్, రాజస్థాన్, గుజరాత్లో కొన్ని ప్రాంతాలు మాత్రం చాలా ఎక్స్ట్రీమ్గా ఉన్నాయి. సో అక్కడ ఎటువంటి ప్రికాషన్స్ జరుగుతున్నాయి అక్కడ? సో మీతో కమ్యూనికేట్ అయిన వాళ్ళు కానివ్వండి, లేకపోతే మీరు ఆల్రెడీ అక్కడ ఆర్మీ పర్సన్స్తో మాట్లాడుతున్న సిచ్యువేషన్లో అక్కడ ఎటువంటి సినారియో ఉంది, దాన్ని ఎదుర్కోవడం కోసం ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి, భారత ఆర్మీ ఎటువంటి ప్రయత్నాలు చేస్తోంది? ఎందుకంటే ఈ రోజు రాత్రి కూడా చాలా బలంగా చెప్తున్నారు మీరు దాడులు జరగవచ్చు అనేటువంటి ఒక మాటను చెప్తున్నారు. కాబట్టి దానికి ప్రికాషనరీగా అక్కడ ఎటువంటి స్టెప్స్ తీసుకుంటున్నారు? సార్ ఖచ్చితంగా నేను వాట్ ఎవర్ ద ఇండియన్ ఆర్మీ కూడా ఏమంది అంటే, మేము మొత్తం ఎల్ఓసి కానీ ఈ 4 స్టేట్స్ గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ని కంప్లీట్ ఒక ఎయిర్ డిఫెన్స్ షీల్డ్ లాగా క్రియేట్ చేశాము. ఎనీ మిజైల్, ఎనీ డ్రోన్ పాకిస్తాన్ ఎయిర్ స్పేస్లో ఎయిర్ బార్న్ అయిన వెంటనే దాన్ని గాల్లోనే ధ్వంసం చేసేస్తాము అని చెప్పి చాలా స్పష్టంగా అందరికీ తెలియజేయడం జరిగింది. మీరు నిన్న రాత్రి న్యూస్ చూసే ఉంటారు, ఇండియన్ నేవీ కూడా అరేబియన్ సీలో ఉన్న కరాచీ పోర్ట్ని కూడా డెస్ట్రాయ్ చేయడం జరిగింది సార్. ఇది పాకిస్తాన్కి గుండె మీద మనం కొట్టినట్టు సార్. ఎందుకంటే పాకిస్తాన్కి యుద్ధం చేయడానికి ఆయుధాలు కావాలి, యుద్ధం చేయడానికి ఫ్యూయల్, ఆయిల్, లూబ్రికెంట్స్ అవసరం ఉంటుంది. ఇలా పోర్ట్స్ మీద మనం దాడి చేస్తే గనక ఏ నేవల్ షిప్ ఆ పోర్ట్కి వచ్చి డాక్ చేయడం కుదరదు. కాబట్టి ఒక విధంగా పాకిస్తాన్కి ఎసెన్షియల్ సప్లైస్ అన్ని బ్లాక్ చేసేసినట్టు ఒక అర్థం కూడా ఇందులో వస్తుంది సార్. రైట్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ us ఓబ్రాయ్ గారు. సో ఇది ఓవరాల్గా ఆయన ఎక్స్ ఆర్టిలరీ ఆఫీసర్. సో ప్రజెంట్ చాలా క్లియర్గా ఏం జరుగుతుంది, ఎటువంటి సినారియో ఉంది, ఇండో పాక్ బార్డర్ వెంట ఎటువంటి సరిహద్దులో సిచ్యువేషన్ ఉంది, చాలా క్లియర్గా బ్రీఫ్ చేశారు. సో బ్లాక్అవుట్స్ వల్ల ఎటువంటి ఉపయోగం ఉంటుందంటే కనుక మీరు కంప్లీట్గా లైట్స్ ఆఫ్ చేసుకొని ఉంటే, ఏదైనా సైరన్ వచ్చిందనంటే వెంటనే మీ ఇంట్లో నైట్ సందర్భంలో ముఖ్యంగా లైట్స్ ఆఫ్ చేసుకోండి. అప్పుడు ఒకవేళ నిజంగానే కనుక ఏదైనా ఎయిర్ క్రాఫ్ట్ లాంటిది వచ్చినా, మీకు ఎమర్జెన్సీ సిచ్యువేషన్ శత్రువు దాడి చేస్తున్నారన్నా కూడా మీ లొకేషన్ ట్రేస్ చేయడం కొంత కష్టతరంగా మారుతుంది అనేది మాత్రం చెప్తున్నారు. సో ఏమైనా ఇంకా ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది. ఈ పేరు వినిపించినప్పుడు పాకిస్తాన్ ఒంట్లో రైళ్లు పరిగెడుతున్నాయి, పాకిస్తాన్కి ముచ్చమటలు పడుతున్నాయి. ఆపరేషన్ సింధూర్ పేరు వింటేనే పాకిస్తాన్ అల్లాడిపోతోంది. సో ప్రజెంట్ వారి వైపు నుంచి ఇంకా రిటిలియేట్ అయిపోయి దాడులు కొనసాగే అవకాశం ఉంది. ఈరోజు రాత్రి కూడా దాడులు జరగొచ్చినటువంటి ఒక పక్కా వాదన వినిపిస్తోంది, చర్చ కూడా జరుగుతోంది. పక్కాగా జరగొచ్చేటువంటి ఒక నమ్మకాన్ని ఒక నిఘా వర్గాల ద్వారా సమాచారం కూడా అందుతోంది. చూద్దాం మరి ఏం జరుగుద్దో. గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.